ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. కోటీశ్వరులు కాబోయే ముందు తులారాశి వారికి వచ్చే కొన్ని సంకేతాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. తులారాశి వారికి సంబంధించినటువంటి కోటీశ్వరులు లేదా వారి యొక్క కష్టాలు తీరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొందే ముందు వచ్చే సంకేతాలను మనం ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తులారాశి వారికి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ పర్సెంట్ దాని మీదే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి జాతక రీత్యా జల స్వభావం ఉంటుంది. కాబట్టి బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట. ఎలాంటి పనైనా కూడా చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేయడం అనేది వీరికున్నటువంటి పెద్ద మంచి అలవాటుగా చెప్పుకోవచ్చు. రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తూ ఉంటారు. అసలు ఏదైనా కష్టం వచ్చింది లేదా వీరు ఏదైనా ఇబ్బంది పడ్డారు అనేది కూడా వారికి తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేస్తారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. తులారాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ రాశి వారిని ఎవరైనా అవమానిస్తే దాన్ని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. తులారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటారు. వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబించడం వీరి యొక్క ప్రత్యేకత. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు అనేవి వీళ్ళు చాలా తేలిగ్గా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మోసం చేయడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతుంటారు. సిద్ధాంతాలు సారి మాట మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచికి రావడానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది. జీవితంలో ఎదగడానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనం, పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణమవుతుంది. ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు ఒకసారికి అనుకుంటే దాని ప్రకారం నడవడం అటువంటి పరిస్థితులు ఒక రకంగా పైకి తీసుకెళ్తుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది మీ వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది. మీరు చేసే వృత్తి, వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు మీకు ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం మీకున్న లక్ష్యం. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో అంటే సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది. జీవిత ఆశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అడ్డం లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది మీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సమయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి, ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తులారాశి వారికి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి సంకేతం. అలాగే మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెని తీసుకోవడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అనడానికి కూడా అర్థం. ఇక ఈ యొక్క తులారాశి వారికి మీ కుడి చేతిలో నిరంతరం దురద పెడుతూ ఉంటే ఆర్థికపరమైన విషయాలలో లాభాలనేవి మీకు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపుర్లు, గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, పాము, గులాబీ వంటివి కనిపించాయంటే మీ సంపద పెరిగేందుకు సంకేతాలు భావించాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపించాయి అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో రాబోతుంది అనడానికి అర్థం ఇది. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు.
మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు అనేవి రావడం ప్రారంభమైంది అనుకోండి. మీరు వెంటనే వాటిని తరలించే క్రమాన్ని మొదలుపెట్టండి. ఎందుకంటే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినడం ఈ నల్ల చీమలు చేస్తూ ఉంటే మీ ఇంట్లో పడింది అంటే మీరు అదృష్టవంతులు. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం. మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుంది. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికేస్తే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఇక మనలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. మరి ఎలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలుంటాయి. ఉదయాన్నే మీరు బయటికి వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలు మనమైతే తెలుసుకోవాలి. లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఉదయం ఊడ్చడం మనం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము యొక్క రాక మనం చూసాము అంటే గనక ఒకవేళ పాము రావడం కానీ అలా వెళ్ళడం కానీ మనం చూసామంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది అనడానికి కారణం. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి రాక మన ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి. అలాంటి ఇళ్లల్లో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటిని దూరంగా ఉంటారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు పలికిస్తుంది. ఇలా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడానికి మనం కొన్ని పరిహారాలంటే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు ఎప్పుడూ కూడా సుగంధభరితంగా ఉండేలాగా, ఎప్పుడూ కూడా సాంబ్రాణి ధూపం నిత్యం ఉండేలాగా, ఆ సువాసన అనేది ఉండేలాగా మీరు ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు స్వాగతం పలకడంతో పాటు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నించిన వారు అవుతారు. అలాగే రేపటి నుండి 2036వ సంవత్సరం వరకు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాకతో ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో అలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి తులారాశి వారికి 2036 వరకు మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఈ విషయాలన్నీ మనం వివరంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతుంది. వీరికి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదిటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారని, వీరికి అన్నీ కూడా శుభాలే కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుండి 2036వ సంవత్సరం వరకు తులారాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. తులారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందుకోబోతున్నారు. అదృష్టం అనేది వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులను తీసుకువస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వారి జీవితంలో వారు తలపెట్టిన లేదా వారు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో వీరి యొక్క ప్రమేయం లేకుండా కూడా ఆదాయాన్ని పొందుతారు. అలా ఏంటంటే అక్కడ పలానా చోట పలానా స్థలం చాలా తక్కువ రేట్‌కి దొరుకుతుంది అని మీరు చెప్తారు. అది చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం, అలా జరగడం ద్వారా వారికి తక్కువ రేట్‌లోనే అనుకున్న స్థలం వారికి అందడంతో వారి యొక్క సంతోషం కొద్దీ ఎంతో కొంత అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి సందర్భాలనేవి అంటే ఇదనే కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురవ్వడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సులువైన మార్గాలైతే కనిపిస్తున్నాయి. మీరు చేసే మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో మీరు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవ మర్యాదలు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నోటి మాట నిజమవుతుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎదురైతే మీరు యొక్క జీవితంలో ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అప్పులు తీసుకోవడం వల్ల కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, సహాయం కోసమై వెళ్ళినప్పుడు వారు వీళ్ళని
చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వాళ్ళందరూ వీరందరినీ కూడా తులారాశి వారు సమాధానం చెప్పబోతున్నారు. వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం, ఊహించని విధంగా ఇల్లు, అదేవిధంగా బంగారు కొనుక్కోవడం లేదా పొలాలు కొనుక్కోవడం వంటి కంపెనీ స్థాపించడం, ఇలాంటి అనేక రకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధిని మిమ్మల్ని హేళన చేసి వాళ్ళకి లేదా మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారికి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి బ్యాంక్ లోన్లు ఇంకా రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతున్నాయి. బ్యాంకులో మీరు చేసిన ఎఫ్‌డి పేమెంట్లు క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతున్నారో అలాంటి వారికి లోన్ రావడం ద్వారా వారికి కావాల్సినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం, అదేవిధంగా అసలు ఆర్థికంగా ఈ విషయాలలో మనం సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాలలో కూడా మీరు ఆర్థిక పరంగా లాభాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా అనేక విధాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని తులారాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్న భూములు కానివ్వండి, ఇల్లు, స్థలాలు కానివ్వండి, పొలం కానివ్వండి, ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఈ రాశి వారికి ఆ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం, లేకపోతే పని చేసేవాళ్ళు రాకపోవడం, ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఈ యొక్క తులారాశి వారు మొదలుపెట్టినటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది. అలా ఆగిపోవడం వల్ల ఈ తులారాశి వారు ఎంతో దిగులు పడ్డారు. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మాత్రం ఆ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా మీరు అనుకోని విధాలుగా పనులన్నీ కూడా చాలా చక్కగా వీరు ఎక్కడ ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తవ్వడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడి ఇటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీటి వల్ల వచ్చే లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తులారాశిలో ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదా ఉద్యోగాలు చేయాలని ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వారికి వీసా ప్రాసెస్‌లో కానీ లేకపోతే పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ప్రాసెస్‌లో కానీ వారికి ప్రయాణానికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కానీ అధిగమించుకొని చాలా చక్కగా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఊహించని దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్‌తో జాబ్ రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా స్కాలర్‌షిప్‌తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఈ రాశి వారికి కలిగింపజేస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ తులారాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించడం వల్ల ఈ రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో ఇలాంటి ఏడుపులు ఎలాంటి తగలకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు తైలాభిషేకం చేయించడం మంచిది. ఇంకా అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడైన పరమశివుడు మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరం నెట్టేస్తారు. అదేవిధంగా ఎవరికైనా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మనం అభివృద్ధి పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మనకు మన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు మీ లైఫ్‌లో చాలా వరకు కూడా మనం పైకి వెళ్తున్నా సరే కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి. లేదు అంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఏడుపులనేవి తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళ గబక్కన అయ్యో! వీరు బాగున్నారు కదా! మనకి ఏంటి ఇది కూడా లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకున్న చిన్న మాట మనకి చెడుగా తగిలి చెడుగా పరిణమించుకుంటూ ఉండడం కోసం మనకున్న ఈ దాంట్లోనే ఇతరులకి దానం చేయడం మంచిది. అంతేకాకుండా చెప్పాలి అంటే చిల్లర దానం ఎక్కువగా చేయండి. అన్నదానం చేస్తే గనక ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్లే లెక్క అన్నమాట. మీ లైఫ్‌లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. 2036 వరకు కూడా ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.